అసలు ఓడిపోవడానికి కారణాలు ఏంటి? ఎందుకు మనం ఓడిపోతున్నాం? ఆత్మీయంగా ఎందుకు ఓడిపోతున్నాం? మన జీవితంలో ఆత్మీయ పోరాటంలో ఎందుకు ఓడిపోతున్నాం? నిజంగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడాలనే మనం ప్రయత్నం చేస్తుంటే కానీ ఎందుకు ఓడిపోతున్నాం? మన కుటుంబంలో చక్కగా మంచిగా మీరు పేరెంట్స్గా ఉండాలని ఆశపడుతున్నారు, ఎందుకో ఫెయిల్ అవుతున్నారు, ఎందుకో విజయం సాధించలేకపోతున్నారు. ధనం విషయంలో ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని విషయాల్లో భయపడుతున్నాం, మనం డిప్రెషన్కి వెళ్ళిపోతా ఉన్నాం, నిరుత్సాహానికి లోనవుతున్నాం. ఎందుకో మన జీవితంలో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, ఎందుకు విజయం సాధించలేకపోతున్నాం, అనుకున్నది మనం సాధించలేకపోతున్నాం. స్టూడెంట్స్ ఉంటే వారి జీవితాల్లో చాలా అద్భుతంగా చదవాలి అనుకుంటారు, కానీ ఎందుకో చదవలేకపోతున్నారు. పాపం చేయకూడదు అనుకుంటారు, కానీ ఆ పాపంలోకి చాలామంది జారిపోతున్నారు. ఎందుకు విజయం రావట్లేదు? ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాను. ఎందుకు ఓటములు వస్తున్నాయంటే ఓటమి కారణము మన ఆలోచనలు. ఏంటి? మన ఆలోచన విధానాలు మారాలా, మనం ఆలోచించే విధానం మారాలా. కొన్ని సందర్భాల్లో మన ఆలోచన విధానాన్ని బట్టి మనము దీవెన పొందుకోలేకపోతున్నాం.